హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు టైప్స్ ఆఫ్ సోర్సెస్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ డైరెక్ట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సోర్స్ అంటే ఏంటి? సోర్స్ అంటే ఏదో ఒకటి ఇచ్చేదాన్ని సోర్స్ అంటారు. అంటే ఒక వనరు. అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒక వనరు. సోర్స్ మీన్స్ విచ్ గివ్స్ సంథింగ్. సో మన ఎలక్ట్రికల్ టెక్నాలజీలో అసలు డిఫరెంట్ సోర్సెస్ ఏంటి, ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారన్నది ఫర్దర్ గా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్, అసలు ఏసీ సోర్స్ అంటే ఏంటి, డీసీ సోర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏసీ అంటే ఏంటి, డీసీ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఓకే, ఏసీ మీన్స్, ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్. హియర్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే దాని మీన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్టర్నేటింగ్ అంటే ఏంటి? ఆల్టర్నేటింగ్ అంటే టైం తో పాటు వేరీ అయ్యేది. దట్ మీన్స్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ వ్యారీస్ వేరీస్ విత్ టైం. దీన్ని ఒక సింపుల్ వేవ్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలంటే ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకుందాం, వై యాక్సిస్ మీద వోల్టేజ్ ఆర్ కరెంట్ లేదా సమ్ ఫిజికల్ క్వాంటిటీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ వోల్టేజ్ తీసుకుంటున్నాను. నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వేవ్ ఫామ్ ఇలా డ్రా చేశా. ఈ వేవ్ ఫామ్ పెట్టి ఆల్టర్నేటింగ్ అంటే ఏంటని తెలుసుకుందాం. సో ఇక్కడ టైం ఉంది కదా, టైం ఎక్స్ యాక్సిస్ మీద టైం ఉన్నాం కదా, టైం యూనిట్స్ ఏంటి? సెకండ్స్. నేను ఇక్కడ 0, 1 సెకండ్, 2 సెకండ్, ఓకే, 3 సెకండ్స్, 4, 5, 6 ఇలా ఇలా నేను రిప్రజెంట్ చేసుకున్నాను ఎక్స్ యాక్సిస్ మీద. అండ్ వై యాక్సిస్ అంటే ఏమనుకున్నాను? వోల్టేజ్. వోల్టేజ్ యూనిట్స్ ఏంటి? వోల్ట్స్. సో ఏంటి? 0 వోల్ట్స్, 1 వోల్ట్స్, 2 వోల్ట్స్, 3 వోల్ట్స్, 4 వోల్ట్స్, లైక్ దట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 సెకండ్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఎంత? 1 వోల్ట్. ఓకే, అండ్ 2 సెకండ్స్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఎంత? అప్రాక్సిమేట్లీ 2 వోల్ట్స్. ఇన్ ద సేమ్ వే ఇన్ ద సేమ్ వే అంటే ఏంటి? టైం తో పాటు 1 సెకండ్ దగ్గర ఒక వోల్టేజ్ ఉంది, అండ్ 2 సెకండ్స్ దగ్గర ఇంకో వోల్టేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు అలాగా ఎక్స్ యాక్సిస్ అనేది టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనం చూస్తూ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ టైం ఇన్స్టెంట్స్ లో డిఫరెంట్ టైం ఇన్స్టెంట్స్ లో మనకి డిఫరెంట్ వోల్టేజెస్ అన్నది మీకు కనబడుతున్నాయి. సో దట్ దీన్నే ఆల్టర్నేటింగ్ నేచర్ అంటారు. ఈ టైప్ ఆఫ్ కరెంట్ ని, లేకపోతే ఈ విధంగా ఇచ్చే సోర్సెస్ ని ఆల్టర్నేటింగ్ సోర్స్ అని మనం చెప్పుకుంటాం. నథింగ్ బట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ సోర్స్. సో మనం ఇప్పుడు డీసీ సోర్స్ గురించి చూద్దాం. డీసీ సోర్స్ ఆల్రెడీ మనం సోర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇక్కడ డీసీ గురించి చూస్తే, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ ఆర్ స్టడీ కరెంట్. అంటే ఇందులో ఏంటి, ఇక్కడ ఏం చెప్తుందంటే టైం తో పాటు ఏదైతే ఫిజికల్ క్వాంటిటీ చేంజ్ అవుతుందో దాన్ని డైరెక్ట్ అంటాం. మన ఎలక్ట్రికల్ టెక్నాలజీలో తీసుకుంటే ఇతర వోల్టేజ్ ఆర్ కరెంట్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ఏ టైం ఇన్స్టెంట్ లో చూసుకున్నా ఒకటే వాల్యూ ఉంటే దాన్ని డైరెక్ట్ అంటారు. సపోజ్ దీన్ని ఎలా రాయొచ్చు? నేను అలా తీసుకోండి. ఇది సపోజ్ 5 వోల్ట్స్. 0 సెకండ్స్ దగ్గర 5 వోల్ట్స్, 1 సెకండ్ దగ్గర 5 వోల్ట్స్, 2 సెకండ్స్ దగ్గర 5 వోల్ట్స్, 3 సెకండ్స్ దగ్గర 5 వోల్ట్స్, 4 సెకండ్స్ దగ్గర. సో మీరు ఏ ఇన్స్టెంట్ లో తీసుకున్నా సరే ఏపీర్ అవుతున్న వోల్టేజ్ మాత్రం 5 వోల్ట్స్ ఏపీర్ అవుతుంది. దీన్ని డైరెక్ట్ నేచర్ ఆ స్టడీస్ నేచర్, ఈ విధంగా ఇచ్చే సోర్స్ మనం డీసీ సోర్స్ అన్నాం. డైరెక్ట్ కరెంట్ సోర్స్ ని మనం పిలవడం జరుగుతుంది. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఏంటంటే ఐడియల్ సోర్స్ అండి. ఐడియల్ సోర్స్ అంటే ఏంటి? ఐడియల్ అంటే నథింగ్ బట్ ఏంటి? ప్రాక్టికల్ గా ఎగ్జిస్ట్ అవ్వదని ఐడియల్ అని పిలుస్తాం. ఎందుకు ఐడియల్ అంటే, ఎలక్ట్రికల్ టెక్నాలజీలో చూసుకుంటే ఏ సోర్స్ అయితే, సపోజ్ మనం ఒక 5 వోల్ట్స్ బ్యాటరీ అన్నాం అనుకోండి. బ్యాటరీ అంటే డైరెక్ట్ సోర్స్. 5 వోల్ట్స్ బ్యాటరీ అని చెప్తే అది ఖచ్చితంగా 5 వోల్ట్స్ అంటే పక్కగా 5 వోల్ట్స్ ఇచ్చి తీరుతుంది. అది ఇన్ కేస్ ఆఫ్ ప్రాక్టికల్ సోర్స్ తీసుకుంటే ప్రాక్టికల్ సోర్స్ తీసుకుంటే 5 వోల్ట్స్ అంటే అది 5 వోల్ట్స్ ఇవ్వదు. సపోజ్ ఎగ్జాంపుల్ 5 వోల్ట్స్ ఇవ్వదు, లెస్ దెన్ 5 వోల్ట్స్ ఇస్తుంది. లెస్ దెన్ 5 వోల్ట్స్ ఇస్తుంది. అదే ప్రాక్టికల్ కి అండ్ ఐడియల్ కి డిఫరెన్స్ అనమాట. అండ్ సపోజ్ ఇప్పుడు ఐడియల్ సోర్స్ ఏ సోర్స్ తీసుకున్నా మెయిన్ క్లాసిఫికేషన్ 2 ఉంటాయి. ఏంటి? వోల్టేజ్, కరెంట్. అంటే ఇక్కడ ఐడియల్ కేసులో కన్సిడర్ చేస్తే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్. మనం ఇక్కడ బేసిక్ ప్రాపర్టీస్ తెలుసుకుందాం. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కి ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏంటి? ఐడియల్ కరెంట్ సోర్స్ కి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి? ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నది 0 ఓమ్స్, అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 ఓమ్స్. వి అంటే వి ఎంత చెప్తారో అవుట్పుట్ కూడా అంతే వస్తుంది.
అదే ఇన్ కేస్ ఆఫ్ ఐడియల్ కరెంట్ సోర్స్ తీసుకుంటే, ఐడియల్ కరెంట్ సోర్స్ కన్సిడర్ చేస్తే దీనికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ ఓమ్స్ అండ్ ఐఎస్ అంటే ఎంతైతే సోర్స్ డెలివర్ చేస్తుంది అని మనం చెప్తామో ఐడియల్ కరెంట్ సోర్స్ అంతే అమౌంట్ ఆఫ్ కరెంట్ సోర్స్ మనకి రావడం జరుగుతుంది. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ని మనం రిప్రజెంట్ చేసేది ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సారీ, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అన్నాను, 0 అన్నాం కదా. సో ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్ అవుట్పుట్ సేమ్ ఈక్వల్ గా ఉంటుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ ఐడియల్ కరెంట్ సోర్స్ తీసుకుంటే, ఐఎస్ తీసుకుంటే దీని రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో రెండింటికి ఒకలాగా ఉంది కదా, తేడా ఏంటి అంటే ఇక్కడ ఇన్ఫినిట్ రెసిస్టెన్స్ అన్నాం కదా, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ఫినిట్ అంటే నథింగ్ బట్ ఏంటది, ఓపెన్ సర్క్యూట్, నథింగ్ బట్ ఓపెన్ సర్క్యూట్. సో అదే ఇక్కడ డ్రా చేస్తే ఏముంది, డ్రా చేయకపోతే ఏముంది. అదే ఇన్ కేస్ ఆఫ్ మనం ప్రాక్టికల్ కేసుని కన్సిడర్ చేసుకుంటే, ప్రాక్టికల్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ని అండ్ సారీ ప్రాక్టికల్ ఇస్ డిఫరెంట్, ఐడియల్ ఇస్ డిఫరెంట్. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ని కన్సిడర్ చేస్తే అది ఎలా రిప్రజెంట్ చేస్తాము, నథింగ్ బట్ ఇన్ సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, లేకుండా అయితే ఉండదు, సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది ఐడియల్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ సర్క్యూట్ రిప్రజెంటేషన్. అదే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ తీసుకుంటే సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది ఇన్ ప్యారలల్ కరెంట్ సోర్స్ కి ఇన్ ప్యారలల్ లో మనం రిప్రజెంట్ చేస్తాం, సమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఇది వోల్టేజ్ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనుకుంటే, ఇది కరెంట్ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనుకుంటే, సే దిస్ ఈస్ R in1, దిస్ ఈస్ R in2. R in1 కి R in2 కి రిలేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. R in1 is far less than R in2. That means internal resistance of ideal voltage source is far less than the internal resistance of practical current source. Ideal అంటేనే internal resistance ఉండదు. I'm sorry, by mistake నేను చెప్పాను. Internal resistance of practical voltage source is far less than internal resistance of practical current source. So now let's move to the next topic. ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఏంటి, డిపెండెంట్ సోర్స్ అంటే ఏంటి. ఏదైతే సోర్స్ మనకి ఏదో కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఇంకో ఎలిమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా, వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్ పారామీటర్, అప్పుడు దాన్ని మనం ఇండిపెండెంట్ సోర్స్ అంటాము. అంటే ఒక సర్క్యూట్ లో ఒక సోర్స్ పెడితే ఆ సోర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ ఎలిమెంట్ ఇన్ ద సర్క్యూట్ ఏదర్ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ప్రొవైడ్ చేస్తున్నట్లయితే దాన్ని ఇండిపెండెంట్ సోర్స్ అంటాం. ఇన్ కేస్ ఆఫ్ డిపెండెంట్ సోర్స్ కన్సిడర్ చేసుకుంటే, ఒకవేళ ఆ సోర్స్ అంటే అది కరెంట్ సోర్స్ అవ్వచ్చు, లేకపోతే వోల్టేజ్ సోర్స్ అవ్వచ్చు, అది ఏదైనా ఒక సర్క్యూట్ లో ఆ ఒక ఎలిమెంట్ లోని ఫ్లో అవుతున్న కరెంట్ మీద కానీ, లేకపోతే ఆ ఎలిమెంట్ అక్రాస్ వోల్టేజ్ మీద కానీ డిపెండ్ అయినట్లయితే దాన్ని డిపెండెంట్ సోర్స్ అంటాము. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇండిపెండెన్స్ అంటే ప్రాక్టికల్ సోర్సెస్ గురించి డిస్కస్ చేసాం కదా, సేమ్ ఇండిపెండెంట్ సోర్సెస్ కూడా ఇండిపెండెంట్ సోర్స్ సర్క్యూట్ రిప్రజెంటేషన్ అలానే ఉంటుంది. సో ఏంటంటే ఇండిపెండెంట్ సోర్స్ అయితే వోల్టేజ్ సోర్స్ అయితే ఈ విధంగా, డీసీ వోల్టేజ్ సోర్స్ అయితే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము, ఏసీ అయితే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, అండ్ ఇది వోల్టేజ్ సోర్స్. అదే ఇన్ కేస్ ఆఫ్ కరెంట్ సోర్స్ ని కన్సిడర్ చేస్తే ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఐఎస్ ఇది అనుకోవచ్చు. అండ్ ప్లస్ మైనస్ డీసీ అని కన్సిడర్ చేసినప్పుడు మాత్రమే పొలారిటీస్ ఉంటాయి, ఏసీకి పొలారిటీస్ ఉండవు. ఇది ఏసీ కరెంట్ సోర్స్ ఈ విధంగా అండ్ డీసీ కరెంట్ సోర్స్ ని ఈ విధంగా అయితే మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది ఇండిపెండెంట్ సోర్స్ యొక్క రిప్రజెంటేషన్. ఇక్కడ మనం ఇండిపెండెంట్ సోర్స్ యొక్క డెఫినేషన్స్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ గా డిపెండెంట్ సోర్స్ అంటే డిపెండెంట్ సోర్స్ యొక్క డెఫినేషన్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఏ విధంగా దీన్ని రిప్రజెంట్ చేస్తాం అన్నది అయితే చూద్దాం. సో డిపెండెంట్ సోర్సెస్ 4 టైప్స్ ఉంటాయి. ఏంటంటే వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్, వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్, కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. ఓకే, వీటిని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అంటే ఫస్ట్ వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ చూద్దాం. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సోర్స్ కదా, గుర్తుంచుకోండి డిపెండెంట్ సోర్స్ అనేసరికి మనం ఈ సింబల్ తో ఇండికేట్ చేస్తాం. డిపెండ్స్ ఆన్ అక్కడ మనం ఏ సింబల్ యూజ్ చేస్తాం, ఏ సోర్స్ గురించి మాట్లాడుతున్నాం దాన్ని బట్టి సింబల్స్ రిప్రజెంటేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇన్సైడ్. సో ఇక్కడ వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ VCVS తీసుకుంటే దీని రిప్రజెంటేషన్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అని సరికి ఇది వేసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ కంట్రోల్ పొలారిటీ, ఇదేంటి వోల్టేజ్ సోర్స్, ఇది వోల్టేజ్ సోర్స్ అయిపోయింది. నెక్స్ట్ వోల్టేజ్ కంట్రోల్ అన్నాను కాబట్టి VX, ఈ X అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్ అనమాట. సపోజ్
ఒక నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్ లో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది, రెసిస్టర్ అవ్వచ్చు, కెపాసిటర్ అవ్వచ్చు, ఇండక్టర్ అవ్వచ్చు, ఎక్స్ అనే ఎలిమెంట్ ఉంది. సో ఆ ఎలిమెంట్ దగ్గర ఉన్న వోల్టేజ్ బేస్ చేసుకుని ఇది ఇచ్చే వోల్టేజ్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అన్నాము. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ ఫస్ట్ థింగ్ అటు ఇటు అన్నాడు, వోల్టేజ్ సోర్స్ అన్నాడు. సో పొలారిటీ. అండ్ దెన్ ఇట్ ఈస్ కరెంట్ కంట్రోల్ అంటే నథింగ్ బట్ ఐ ఎక్స్. ఎక్స్ ఎలిమెంట్ దగ్గర ఎక్స్ ఎలిమెంట్ మీద ఎక్స్ ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న కరెంట్ మీద డిపెండ్ అయ్యి ఇది కరెంట్ ఇస్తుంది, అది వోల్టేజ్ అక్రాస్ ఎపీర్ అవుతుంది కాబట్టి ఇది కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. నెక్స్ట్ వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. ఫస్ట్ థింగ్ ఇది కరెంట్ సోర్స్, ఇది కరెంట్ సోర్స్. ఇదేంటిది వోల్టేజ్ కంట్రోల్డ్ అన్నాం. వోల్టేజ్ కంట్రోల్డ్ అనేసరికి విఎక్స్. విఎక్స్ అంటే ఆ, ఇది ఇస్తున్న కరెంట్ అన్నది అంటే కరెంట్ గివెన్ బై ది సోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద వోల్టేజ్ అపీరింగ్ అక్రాస్ ది వోల్టేజ్ ఎలిమెంట్ ఎక్స్. ఓకే, నౌ అదే కనుక ఇప్పుడు కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ గురించి మాట్లాడినట్లయితే ఏంటది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటి కరెంట్ సోర్స్ అన్నాం, ఇది డిపెండెంట్ సోర్స్ అండ్ ఇట్ ఈస్ ద కరెంట్ సోర్స్. సో అండ్ ఇదేంటి కరెంట్ కంట్రోల్డ్ కాబట్టి సే ఇట్ ఈస్ ఐఎక్స్ అంటే సోర్స్ ఏంటి కరెంట్, ఇది దేనికి ప్రొపోర్షనల్, ఎక్స్ అనే ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న కరెంట్ కి ప్రొపోర్షనల్ కాబట్టి ఇది కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అయింది. ఇది బేసిక్ సర్క్యూట్ రిప్రజెంటేషన్. లెట్స్ మూవ్ ఇన్, లెట్స్ ఈచ్ డిపెండెంట్ సోర్స్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ ఏంటి వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ కదండి. వోల్టేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిపెండెంట్ సోర్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ వోల్టేజ్ కంట్రోల్డ్ సే విఆర్1 అండ్ ఇస్ వోల్టేజ్ సోర్స్. సో ఇక్కడ జస్ట్ నేను ఒక సర్క్యూట్ ఇస్తాను, ఆ సర్క్యూట్ ద్వారా మీకు ఏంటన్నది అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఇండిపెండెంట్ సోర్స్ తీసుకుందాం, ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్. ఓకే, అండ్ ఇదొక రెసిస్టర్, ఇక్కడ డిపెండెంట్ సోర్స్ పెట్టాం. ఇది విఆర్1, ఇది R1 అనుకుందాం, ఇది R2 అనుకుందాం, ఇది R3 అనుకోవచ్చు. సో విఎస్. సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఐ అనుకుంటే వోల్టేజ్ అక్రాస్ దిస్ ఎలిమెంట్ ఏంటి విఆర్1. విఆర్1. సో ఇక్కడ దట్ మీన్స్ విఆర్1 అంటే అర్థమైంది కదా. సో దిస్ విఆర్1 మీన్స్ వోల్టేజ్ appeared across, voltage appear across this element VR1. So VR1 is equal to current flowing through that element into resistance of that element. సో ఏం జరుగుతుంది, ఈ సోర్స్ ప్రొవైడ్ చేసే వోల్టేజ్ అన్నది ఈ ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న కరెంట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ ఎలిమెంట్ అక్రాస్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనం దీన్ని వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అన్నాం. దట్స్ ఇట్. నెక్స్ట్ వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ గురించి చూద్దాం. వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఇది కరెంట్ సోర్స్, ఇదేంటి కరెంట్ సోర్స్, డిపెండెంట్ కరెంట్ సోర్స్ అండ్ ఇట్ ఈస్ వోల్టేజ్ కంట్రోల్డ్. దట్ మీన్స్ వోల్టేజ్ కంట్రోల్డ్. సే ఎలిమెంట్ R2 సేమ్ ఏంటి, ఒక నెట్వర్క్ తీసుకుందాం, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ ఈ కరెంట్, ఈ డిపెండెంట్ కరెంట్ సారీ డిపెండెంట్ కదా, డిపెండెంట్ కరెంట్ సోర్స్ పెడతాము, ఇక్కడ ఇంకో రెసిస్టెన్స్ తీసుకుందాం. సో ఇది సే వోల్టేజ్, దిస్ ఈస్ R1, దిస్ ఈస్ R2 అండ్ ఇదేంటంటే కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్. వోల్టేజ్ కంట్రోల్డ్ ఏంటి, ఈ ఎలిమెంట్ అక్రాస్ గా అపీర్ అవుతున్న వోల్టేజ్ మీద ఎక్కడ కరెంట్ అన్నది డిపెండ్ అవుతుంది విఆర్2. సో కొన్ని నెట్వర్క్స్ లో ఐ ఈజ్ ఈక్వల్ టు 5 VR2 అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. దానికి నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ వోల్టేజ్ వస్తే మనకి ఈ నెట్వర్క్ లో VR2 5 volts ఎపీర్ అయింది అనుకోండి, అప్పుడు కరెంట్ సోర్స్, ఈ వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్ నుంచి వచ్చే కరెంట్ ఎంత అవుతుంది, 5 into 5, దట్ మీన్స్ 25 amps will be the current delivered by this current source. ఇన్ కేస్ ఈ వోల్టేజ్ అక్రాస్ దిస్ ఎలిమెంట్ 10 volts అయింది అనుకోండి, అప్పుడు కరెంట్ డెలివర్డ్ బై దిస్ ఎంత అవుతుంది, 10 into 5 50 amps. సో కరెంట్ డెలివర్డ్ బై దిస్ కరెంట్ సోర్స్ is depends on the voltage appeared across this resistance R2 element. So it is called voltage controlled current source. Next let's move to current controlled voltage source. Current controlled voltage source, first of all ఇది dependent voltage, sorry ఇది dependent voltage source and it is a current control. Say here this voltage source is controlled by the current flowing through the element R3. Same ఇంకో నెట్వర్క్ తీసుకుందాం. ఓకే,
ఇది R1 అనుకుంటే, ఇది R2 అనుకుంటే, ఇది R3 అనుకుంటే, ఇది వోల్టేజ్ V. సో ఇదేంటి వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ మీద ఇక్కడ వోల్టేజ్ అనేది డిపెండ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ఏ వోల్టేజ్ V3 అనుకుంటే V3, అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ I. ఎందుకంటే సో ఇక్కడ ఏంటవుతుంది, ఈ R3 ఎలిమెంట్ లో ఫ్లో అయ్యే కరెంట్ బేస్ చేసుకుని మనకి వోల్టేజ్ అనేది డెలివర్ అవుతుంది. సపోజ్ IR3 ఈజ్ ఈక్వల్ టు, అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R3 రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 amps అనుకుందాం అనుకోండి. అప్పుడు V3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5K. ఇక్కడ K తో మల్టిప్లై చేసింది కాబట్టి 5K అయింది. అంటే వోల్టేజ్ డెలివర్డ్ బై దిస్ సోర్స్ విల్ బి K times ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఎలిమెంట్ రెసిస్టర్ R3. సో దట్ మీన్స్ ఏంటి, ఇక్కడ ఈ ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న కరెంట్ అన్నది ఈ సోర్స్ డెలివర్ చేసే వోల్టేజ్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్. దట్స్ ఇట్. నౌ లెట్స్ మూవ్ టు ఫర్ నెక్స్ట్ టాపిక్, కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. సింపుల్. కరెంట్ సోర్స్. సో బేసిక్ అంటే అదలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది, కరెంట్ సోర్స్ కదా, డిపెండెంట్ సోర్స్ ఇది కరెంట్ సోర్స్. అండ్ దిస్ ఈస్ కరెంట్ కంట్రోల్డ్. సే IR4, that means this is a current source and it is controlled by the current flowing through the resistance R4. Same అలా ఒక నెట్వర్క్ తీసుకోండి. ఓకే, తీసుకుంటే ఇది R4, ఇది R1, ఇది R2, ఇది R3 అనుకుంటే, ఇక్కడ ఒక డిపెండెంట్ సోర్స్ ఉంది, ఇది కరెంట్ సోర్స్. ఇది డెలివర్ చేసే కరెంట్ అన్నది ఏంటన్నా ఈ సో నది రైట్లీ ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ IR4 అనుకుంటే, ఇది డెలివర్ చేసే కరెంట్ IR4. సో ఏం చెప్తుంది, సపోజ్ ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ 5 amps అయితే ఈ సోర్స్ డెలివర్ చేసేది 5 amps అవుతుంది. సో ఒక ఎలిమెంట్ R4 అనే ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న కరెంట్ మీద ఇది డెలివర్ చేసే కరెంట్ డిపెండ్ అయి ఉంది కాబట్టి, ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ఈ సోర్స్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది మనకి కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్ అయ్యింది. దట్స్ ఇట్. వెరీ సింపుల్ అండి. ఈ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అనేది జనరల్ గా భయపడుతుంటారు, బట్ వెరీ సింపుల్. సో జస్ట్ మనం సింపుల్ గా ఒక సర్క్యూట్ తీసుకొని చూద్దాం. సింపుల్ సర్క్యూట్ తీసుకుందాం, సింపుల్ ఎలిమెంట్స్ తీసుకుందాం. ఇది ఒక 10 volts అనుకోండి, రెసిస్టర్ R1. ఇది ఒక 5, సపోజ్ ఇది ఒక 5 ohms, అండ్ ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. V5 అనుకుంటే దట్స్ ఇట్. అంతే, ఇంకా తీసుకో, ఇంకేం లేదు. సపోజ్ ఇలా కరెంట్ డైరెక్షన్స్ తీసుకుంటే, ఇదేంటి 5 ohms రెసిస్టెన్స్ అంతే 10 volts కి ఎలా ఉంది, ప్యారల్ గా ఉంది. సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ అంతా 2 amps బేస్డ్ ఆన్ ఓమ్స్ లా. 10/5 ఈజ్ ఈక్వల్ టు 2 amps. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో మనకేంటి, ఇది ఎంత వోల్టేజ్, ఈ వోల్టేజ్ ఎంత డెలివర్ చేస్తుంది అనుకుంటే, సపోజ్ ఇక్కడ 5, దీన్ని ఎలా రాస్తాను అనుకుంటే, V ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ వోల్టేజ్ ఎక్కడ అక్రాస్ 5 ohms అనుకో, అంటే KV5 ohms కదా. సో వోల్టేజ్ ఎక్కడ అక్రాస్ 5 ohms అంతా 10 volts. సో K ఇంటూ 10, that means 10K volts will be the voltage delivered by this 5 ohms, voltage delivered by this dependent source. ఇంకోటి తీసుకుందాం అనుకుంటే, సింపుల్ గా ఒక కరెంట్ సోర్స్ తీసుకుందాం. సేమ్ మళ్ళీ 10 volts తీసుకుంటే, ఒక సిరీస్ ఎలిమెంట్ ఒక 5 ohms అనే రెసిస్టెన్స్ తీసుకుందాం. ఓకే, ఒక కరెంట్ సోర్స్ ఇద్దాం ఇక్కడ. ఓకే, ఈ కరెంట్ సోర్స్ అన్నది డిపెండెంట్ కరెంట్ సోర్స్, అండ్ ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ 5 ohms లో ఫ్లో అవుతున్న కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో 5 ohms మీద 5 ohms కరెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్తున్నాం. సో దట్ మీన్స్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం జస్ట్ కొంచెం కాంప్లెక్సిటీ పెరిగిందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ని ఎలా తీసుకోవచ్చు, దీని అక్రాస్ వోల్టేజ్ V అనుకుంటే, యాజ్ పర్ నోడల్ అనాలిసిస్ 10 - V/5 ohms, ఇది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ ఎలిమెంట్. నెక్స్ట్ I5 ఏటవుతుంది, కరెంట్ డెలివర్డ్ బై దిస్ కరెంట్ సోర్స్ ని సే K ఇంటూ I5 అనుకుంటే, I ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డెలివర్డ్ బై దిస్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ విల్ బి K ఇంటూ 10 - V/5, దట్ మీన్స్ K ఇంటూ I. సో
ఏం చెప్తున్నాం ఇందులో ఈ ఈ ఇది డెలివర్ చేసే కరెంట్ అన్నది ఈ ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న కరెంట్ మీద డిపెండ్ అయింది. ఈ ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న కరెంట్ నథింగ్ బట్ 10 మైనస్ v బై 5. దిస్ ఈజ్ జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది డిపెండెంట్ సోర్సెస్. దట్స్ ఇట్ అండి. మనం రేపు సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈస్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వాట్ ఆర్ ద హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ అనలైజింగ్ అవర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ అని రేపు జరగబోయే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ నేర్చుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ ది end of the video. And if you like this content, please share, like, and subscribe. And